ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది మేము ఎక్కడున్నామో తెలుసా? ద వరల్డ్ ఫేమస్ రాజమండ్రి. అందానికి పెట్టిన పేరు రాజమండ్రి మహిళలు. మిస్ ఇండియాలు మిస్ యూనివర్స్ అంటారు కానీ అస్సలు సిస్సలు వితౌట్ మేకప్ అందం ఉండేది రాజమండ్రి మహిళలు. వీళ్ళు వంట చేసి తిండి పెట్టి చంపేస్తారు జనాలని. అసలు నిజమైన ప్రేమ తెలుసుకోవాలి, నిజమైన ఆప్యాయత తెలుసుకోవాలంటే రావాలి రాజమండ్రికి. జనరల్ గా ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రాజమండ్రిలో కాబట్టి నేను రాజమండ్రి మహిళని రా అని ఎలాంటి సందర్భాల్లో చెప్పుకుంటారు. అందరూ చెప్పినట్టుగా తిండి పెట్టి చంపేస్తామంటారు కదా, మన ఇంటికి వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు మేము రాజమండ్రి మహిళలు అని చెప్పుకుంటాం. అంటే బయటకు వచ్చి అబ్బా ఏం తిన్నామండి, ఎంత తిన్నా కడుపు నిండట్లేదు, ఇంకా తినబుద్ధి అవుతుంది అన్నప్పుడు రాజమండ్రి మహిళలను రా అని చెప్పుకుంటాం. తిండి పెట్టి చంపేస్తారు నిజంగా. నాకు పెళ్ళైన కొత్తలో టీ పెట్టడం కూడా రాదు పెళ్లి ముందు, కానీ ఇప్పుడు అన్ని రకాల వంటలు చేసి అందరినీ మురిపిస్తుంది. బాబా మీరు ఆన్సర్ కంటే మీ గొంతున నాకట్టుకుంది. ఇట్రండి మీరు ఒక మంచి పాట పాడండి మా కోసం. టీ పెట్టడానికి కూడా రాలేదు కానీ నేర్చుకున్నారు కదా, పాట కూడా రాలేదు, ఇప్పుడు నేర్చుకోవాలి. వస్తు పాడి పాడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, భలే పాడకుండా వెళ్ళిపోయారు. ఇంకా నేను రాజమండ్రిలో పుట్టా, రాజమండ్రిలో పెరిగా, రాజమండ్రినే మా అత్తారు ఊరు. నేను గోదావరి తీరాన్ని ఉండడం నాకు చాలా అంటే చాలా ఆనందం. ఎక్కడికైనా వెళ్ళొస్తే మన అలా గోదావరి స్టేషన్ దిగిన వెంటనే నా నిజంగా నిజం ఇది నాకు ఒళ్ళే పులకరిస్తుంది. నాకు ఇలా అడుగు పెట్టాడు, అంత ఇష్టం నాకు రాజమండ్రి అంటే. మీరు చెప్పడంతో నిజంగా ఒక సినిమాలో ఒక హీరో ఎలివేషన్ ఉంటుంది చూడండి, ఆ రేంజ్ చెప్పారు. ఒక్కసారి రండి. మా అమ్మాయి ఈ ప్రోగ్రామ్ ఉంది, మిమ్మల్ని చూడటానికి వచ్చారు మా అమ్మాయి మండపేట. మండపేటనా ఇది? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇప్పుడు అమ్మగారు మీరు కూడా వచ్చారు కాబట్టి. నా పేరు దీపిక, నేను దుబాయ్ నుంచి వచ్చాను. దీపిక గారు దుబాయ్ నుంచి రాజమండ్రికి వచ్చారా? ఓటు కోసం కోసం వచ్చారు. ప్రోగ్రామ్ కోసం ఓటు కోసం వచ్చారు. ప్రోగ్రామ్ కోసం దుబాయ్ షేక్ ఏం చేస్తుంది అక్కడ? దుబాయ్ షేక్ పని చేస్తుందా? బాగా చేస్తుందా? పని చేస్తారు. మీది మంచిగా చూసుకుంటుందా? బాగా చూసుకుంటారు. అక్కడ మేము ఉంటాం గానీ అదర్ స్టేట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. మా ఇంటికి వచ్చినప్పుడు ఫుల్ గా ఫుడ్ తో చంపుతాము. వాళ్ళకి తెలియదు కదా పెసరట్టు, ఉప్మా. అంటే దుబాయ్ లో రాజమండ్రి రుచులు చూపిస్తున్నారు. రుచులు వాళ్ళు వెళ్ళినప్పుడు ఫుల్ గా బాగా చేశారు, ఎలా చేస్తారు మీరు ఎక్కడోళ్ళు అని అడుగుతారు మమ్మల్ని. అప్పుడు బల్లబుద్ధి చెప్పాలి. ఏం చెప్పాలి? నేను రాజమండ్రి వాళ్ళం. రాజమండ్రి వాళ్ళం రా అని తీసుకురా. చాలా మంచి ఆన్సర్. మీది దుబాయ్ నుంచి వచ్చినందుకు మాది దగ్గర నుంచి ఒక చిన్న గిఫ్ట్. ఈ రోజు ఎపిసోడ్ ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసుకుందాం. మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ సెలెక్ట్ అయిపోయారు. లెట్స్ వెల్కమ్ దెం. దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. అమ్మా మీ పేరు? ఈ రాజమండ్రిలో పుష్పలత. తగ్గేదేలే చెప్పు. మళ్ళీ నీ అవ్వ ఎందుకు మధ్యలో? అంటే ఆ సినిమాలో డైలాగ్ అంతే ఉంది కదా, అంటే పుష్పలత అంటే పుష్ప, అంటే పుష్ప తగ్గేది లేదు అక్కడ. ఓహో, ఆయన స్టైల్ నేర్చుకుంది నిన్ను చూసా, నీ దగ్గర నుంచా? అది మరి ఇట్లా భుజం ఇట్లా ఎందుకు లేదు మరి? ఎప్పుడు చెప్పు, నా పేరు పుష్పలత, నీ అవ్వ తగ్గేది లేదు. ఇప్పుడు లేపు, కొంచెం లేపు. అది కూడా స్టైల్ గా ఇట్లా దేక్కుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఇగో ఈడి వరకు వచ్చి ఆ కెమెరాకి చెప్పాలి. ఓకే, రెడీ, యాక్షన్. నిన్ను రాజమండ్రి నడమన్నా, రాజమండ్రి బస్ స్టాప్ లా కాదు. స్టైల్ ఉన్నారా? రాజమండ్రిలో పుష్పలత తగ్గాలి.
వెరీ గుడ్. ఏం చేస్తుంటారమ్మా మీరు? నాది బొటిక్ అండి. బుటీక్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. రాజమండ్రిలో బాగుంటుంది యాస. నా పేరు ప్రత్యూష. రాజమండ్రి యాసలు మాట్లాడండి, నాకు పిచ్చి ఇష్టం. ఏండే ఎలా ఉన్నారండి? అమ్మా మీ పేరు? రవి, నీ చేతిలో బాగుంది రేఖ. నా పేరు శశిరేఖ. బా నా రేఖ, నా చెయ్యి గీత బాగుంది అంటే నా ఫ్యూచర్ బాగుంది అంటారు, అంతేనా? అమ్మా మీ పేరు? నా పేరు నాట్యరాణి, ఝాన్సీ రాణి. నాట్యరాణి. మీరు నాట్యం బాగా చేస్తారు. నాట్యం అంటే ఏదైనా అవ్వచ్చు, భరతనాట్యమే అవ్వాలని లేదు. నేను కూడా భరతనాట్యం ఏం అనలేదు. మీ ఇంట్లో భరతనాట్యం చేస్తాడు, అది కరెక్టే. చేయిస్తారు కదా. ఓన్లీ వాళ్ళ ఆయనతో ఈవినింగ్. నేనేమన్నాను? ఆమె నాట్యం చేయిస్తదే. మీ ఆయన బాగా ఫాలో అవుతుందండి ఆవిడ. దీన్ని ఫాలో అవుతున్నాను నేను చేయించడానికి. ఏది? నాట్యం ఈవినింగ్. మీరు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నా పేరు భవానీ. నేను ఎవరికి చేయను హాని. మీరు ఎవరికి చేయరు హాని, ఎందుకండి? నేను మంచిదాన్ని మరి పెళ్లి చేసుకున్నారు కదా, మీ ఆయనకి ఎంత హాని చేస్తారో ఇప్పటికే తెలుసా? హాని చేయలేదు. ఆయన అదే బాధపడుతున్నాను, నువ్వు ఎంత మంచిదాన్ని ఏంటే బాబు అని. అట్లా చెప్తున్నాడా? అలాగే ఎన్ని చెప్తున్నాడు. బాధలు పట్టుకుని అట్లా చెప్తున్నాడు. ఏమైనా సరే అలాగే చెప్పమని చెప్పాను, ట్రైనింగ్ ఇచ్చాను గట్టిగా. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఎన్ని ఏళ్ళైంది మ్యారేజ్ అయ్యి? 16th year కంప్లీట్ అయింది మొన్నే. 16 years లవ్ మ్యారేజ్. అంటే చాలా మంది ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ లేదండి మాది అరేంజ్ మ్యారేజ్, లవ్వా అని అంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం లేదండి, లవ్ మ్యారేజ్ అని అరేంజ్ మ్యారేజ్ అని అండర్స్టాండింగ్ మీద ఉంటది. థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఇంటర్ఫియర్ చేయకుండా ఉంటామో 50 years కాదు 100 years వరకు అని కలిసి ఉంటాం, బతుకున్నంత వరకు. అది లవ్ మ్యారేజ్ కూడా అంతే గొప్ప మ్యారేజ్లు. లవ్ చేయండి, లవ్ మ్యారేజ్ చేసుకోండి. వెరీ గుడ్. అమ్మా మీ పేరు? పొద్దున్నే పెట్టాను మా ఆయనకి వాత. నా పేరు సరిత. పెట్టారా? మీరు కూడా పెట్టారా? మీరు పెట్టి మా ఆవిడ నాకు పెట్టి ఎందుకండి మగాలు ఇంకా బతికేది? మీ ఆవిడ తక్కువే పెడతదండి, ఇవిడ ఎక్కువే పెడుతున్నారు. మీకు వీళ్ళింట్లో ఏం జరుగుతుందో తెలుసు, ఆమె ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసు. ఫాలో అప్ చేస్తున్నానండి. రాజమండ్రికి సూపర్ ఉమెన్ అండి నేను. అంతే, అది తెలుస్తుంది. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఫస్ట్ రౌండ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ ప్లీజ్. బెల్ ఉంది ఎదురుగా. నేను క్వశ్చన్ అడగాలి అని అంటే మీ ఇద్దరిట్లో ఎవరైతే బెల్ ఫస్ట్ కొట్టేసి నాకు వచ్చి హైఫై కొడతారో వాళ్ళనే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. రెడీ? 3, 2, 1 గో. ఒక్కసారిగా సునామీ నా మీదకి వస్తున్నాడు అనిపించింది. ఫస్ట్ మీరే వచ్చారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్న జాగ్రత్త వినండి. పెద్దవాళ్ళు కూడా భయపడే బడి ఏం బడి? చేతబడి. పెద్దవాళ్ళు ఆలోచించి చెప్పండి. చేతబడి. చెప్పండి, అది రాంగ్ ఆన్సర్. రాబడి. రాబడి. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ చేతబడి. సెకండ్ క్వశ్చన్ కోసం ఇక్కడ నుంచి మీరు, ఇక్కడ నుంచి లవ్ మ్యారేజ్ మేడం. 3, 2, 1 గో. ఇద్దరు అట్ ది సేమ్ టైం వచ్చినట్టు అనిపించిన ఫస్ట్ మాత్రం వచ్చింది. క్వశ్చన్ ఏంటంటే మనం అందరం నమస్కరించే కాళ్ళు ఏవి? అరికాళ్ళు. అరికాళ్ళు. గోవిందా గోవిందా. ఫోన్ కాల్. ఫోన్ కాల్. హలో నమస్తే. ఫోన్ కాల్. కాల్ అంటే ఫోన్ కాలా? జూకాలు. ఏందదే? జూకాలు. జుంకాలు. జూకాలు. నమస్కరిస్తావా? అయిపోయింది, టైం అప్. పుస్తకాలు. అందరం నమస్కరించే కాళ్ళు పుస్తకాలు. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ 0. ఇది లాస్ట్ పాయింట్ కోసం. ఈ పాయింట్ మీకు వస్తే డ్రా అవుతుంది, లేకపోతే వీళ్ళు గెలిచిపోతారు. రెడీ పెద్దమా? రెడీ పిన్ని? 3, 2, 1 గో. ఏదో రోజు నా సావి ఎండే ఉందిరా. ఫస్ట్ మీరు వచ్చారు కాబట్టి, రాజులు నివసించని కోట ఏం కోట?
టైమ్ అప్. రాజులు నివసించని కోట. నివసించని కోట. సపోటా. రాంగ్. అండ్ మైక్ నానా ఇట్రా. చెప్పు నానా. తులసి కోట. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. ఇక్కడ 1 పాయింట్, ఇక్కడ 0. ఒక్కడు కూడా చెప్పలేదు కాబట్టి రౌండ్ విన్నర్. పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్ల కన్న అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా. రాజమండ్రిలో ఉన్నాం. రాజమండ్రిలో సెకండ్ రౌండ్. నా చేతిలో ఒక యంత్రం ఉంది, నా జోబులో చూసారు కదా, కట్టలు ఉన్నాయి, డబ్బులు మీకోసమే. కానీ ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, అయితే మీకు ఒక ఛాన్స్ ఇస్తా. ఇది పట్టుకొని ఇట్లా తిప్పమంట. ఇలా తిప్పినప్పుడు ఇక్కడ ఒక నంబర్ వచ్చి ఆగుతుంది అనమాట. ఏ నంబర్ అయితే వచ్చి ఆగుతుందో అలా అన్ని ఆన్సర్లు మీరు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు నటించిన సినిమా పేర్లు అని అడిగి ఇట్లా తిప్పుతారు. అప్పుడు అది ఏ నంబర్ అయితే వచ్చి ఆగుతుందో అన్ని సినిమా పేర్లు చెప్పాలి. ఇప్పుడు 9, 8, 7 చిరంజీవి గారు నటించిన సినిమా పేర్లు చెప్తే మీకు అంత డబ్బులు వస్తాయి అనమాట. గాట్ ఇట్? అర్థమైపోయింది కదా? అలా చాలా ఈజీ క్వశ్చన్లు అడుగుతున్నాను, డబ్బులు గెలిచేసుకోండి. ఫస్ట్ అయితే ఎల్లో సారీ మేడం, నగలు మిలమిలా మెరుస్తున్నాయి. అమ్మ మీ పేరు? అను అండి. లైఫ్ లో మీకు బాగా ఇష్టమైన ఏంటి? మా ఆయన, మా పిల్లలు, మా మమ్మీ డాడీ అని చెప్పకండి. ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం ఇష్టం. అనుకున్నారా ఎప్పుడన్నా పార్టిసిపేట్ చేయాలి అని అనుకున్నాం అండి, చాలా సార్లు ట్రై చేసాం కూడా. మీరు అనుకున్నారు, మేమే మీ దగ్గరకు వచ్చేసాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ ఏంటంటే బిర్యానీలో రకాలు మీరు తిప్పండి, ఎన్నైతే నంబర్లు వస్తాయో అన్ని బిర్యానీ రకాలు చెప్పాలి. ఓకేనా? తిప్పండి. 7 బిర్యానీలో 7 రకాలు చెప్పండి. ఏమన్నా నేను లెక్క పెడుతుంటా. వెజ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, తోటకూర బిర్యానీ, బెండకాయ బిర్యానీ చెప్పు. మెంతాకుతో కూడా చేస్తారు, ఆకుతో కూడా బిర్యానీ చేస్తారు. లేదండి నీకు ఒకటే ఉంది, 5 సెకండ్స్ లో చెప్పాలా. ఆవకాయ బిర్యానీ స్పెషల్ రాజమండ్రికి. ఆవకాయ బిర్యానీ ఉంది, ఉంది రాజమండ్రి స్పెషల్. రైట్ ఆన్సర్. 7 అని వచ్చింది అండ్ 7 రకాల బిర్యానీ చెప్పేశారు కాబట్టి కంగ్రాచులేషన్స్, మీరు గెలిచారు. ఇప్పుడు డాన్స్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి అన్నమాట. మ్యూజికేరా? దానికేమో మేతలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం కలిస్తివి. అస్సలు పుట్టి మీ ఆయనతోనే డాన్స్ చేపిస్తారు, మీరు చేయరు. బట్ ఓకే, 7 రైట్ ఆన్సర్, 700 రూపీస్. మీ పేరు? రంజిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్త వినండి. సమ్మర్ టైం కాబట్టి చాలా మంది పిల్లలు ఇంట్లోనే ఉండి గేమ్స్ ఆడతారు. వాటిని ఇండోర్ గేమ్స్ అంటాం. రైట్? ఇండోర్ గేమ్స్ చెప్పాలి, ఎన్ని వస్తాయి తిప్పండి. చెప్పండి. చెస్, గుల్లబోర్డు, లూడో, క్యారమ్ బోర్డ్, అష్టాచమ్మ, స్నేక్ అండ్ ల్యాడర్, కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్. ఓ ఎస్, పతాలట. ఇంకొకటి 5 యూనో కార్డ్స్. రైట్ ఆన్సర్. సో 8 రైట్ ఆన్సర్స్ కాబట్టి 800 రూపీస్. చేస్తారా మీరు డాన్స్? రండి. అమ్మాయి బాబు, అమ్మ ఫిట్సా డాన్స్ అర్థం కాలేదు.
క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్త వినండి. మన ఇండస్ట్రీలో చాలా మంది అద్భుతమైన డాన్స్ చేసే హీరోస్ ఉన్నారు కదా, చాలా అద్భుతమైన డాన్స్ చేసే హీరోస్ ఉన్నారు. కానీ ఆ హీరోస్ అద్భుతంగా డాన్స్ చేయాలంటే అద్భుతమైన కొరియోగ్రాఫర్ కావాలి కదా. కొరియోగ్రాఫర్ ఎంత బాగుంటే హీరో అంత బాగా డాన్స్ చేస్తాడు కదా. అద్భుతమైన కొరియోగ్రాఫర్స్ పేర్లు ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చెప్పండి. సెవెన్ కొరియోగ్రాఫర్స్ నేమ్స్. ప్రభు మాస్టర్, ప్రభుదేవ మాస్టర్, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, జానీ మాస్టర్, చాలా మంది ఉన్నారు. తరుణ్ మాస్టర్, తరుణ్ మాస్టర్, ఎస్. సాయి మాస్టర్, సాయి మాస్టర్, సాయి తేజ్ మాస్టర్, సాయి తేజ్ మాస్టర్, సాయి తేజ్ మాస్టర్, ఇంకా ఇద్దరు యానీ మాస్టర్. వెరీ గుడ్, యానీ మాస్టర్. అండ్ ఫైనల్ గా ఇంకొకరు మీరు గణేష్ చవితి రోజు గణేష్ మాస్టర్ అండ్ క్యాప్ మాస్టర్. క్యాప్ మాస్టరా? Yeah, he's a famous like క్యాప్ మాస్టర్, కర్చీఫ్ మాస్టర్ ఉండరమ్మా. యష్ మాస్టర్, యష్ ఫేమస్ మాస్టర్. యష్ మాస్టర్ కానీ ఆవిడ చెప్పింది కాబట్టి 6 చెప్పింది అప్పటి వరకు. గణేష్ మాస్టర్, గణేష్ మాస్టర్ తోనే 6. సరే ఇవన్నీ కాదు, మీరే చెప్పండి. నేను ఒక స్టెప్ చూపెడతా, ఆ స్టెప్ ఏ మాస్టర్ కంపోజ్ చేసిండో చెప్పాలి. దాయి దాయి బామ్మ, శేఖర్ మాస్టర్, లారెన్స్ మాస్టర్. రైట్ ఆన్సర్. సో ఎన్ని 7 చెప్పారు కాబట్టి 700 రూపాయలు. 1 2 3 4 5 6 7. థ్యాంక్ యూ. ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం. సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ లాస్ట్ అండ్ 5. మీ పేరమ్మా? అను గారు ఏం చేస్తుంటారు? టెలికాలింగ్ చేస్తాం. టెలికాలింగ్ చేస్తున్నారు. వెరీ గుడ్. క్వశ్చన్ అడుగుతున్నా, రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న ఊర్ల పేర్లు పేట అని రావాలి, ఓకేనా? రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న పేటలు చెప్పండి. చెప్పండి. రాయలపేట, మండపేట, జగంపేట, నాయుడుపేట, రాజమండ్రి పక్కన అచ్చంపేట, కామరాజపేట, గోంగూరపేట, పాలకూరపేట, చెప్పు. చిలకలూరుపేట, కొత్తపేట. అది మా ఎల్బీ నగర్ దగ్గర ఉందిగా కాదండి, ఇక్కడ కొత్తపేట ఉంది. ఏడుగురు పెట్టారా? ఓకే. రావులపేట, రావుల పాలెం కదండి, రావులపేట అండి. హుక్కుంపేట, జగంపేట. జగంపేట అయిపోయింది. జగంపేట అవ్వలేదు ఇందాక. ఇన్నిస్పేట. ఇంగ్లీష్ పేటనా? ఇన్నిస్పేట. ఇన్నిస్పేట ఉంది. లాస్ట్ జాంపేట, జాంపేట, క్రీంపేట, మిల్క్ పేట. ఉన్నాయి. అదే చెప్తున్నా, జాంపేట ఉన్నదని చెప్తున్నా. కంగ్రాచులేషన్. దెబ్బకి 1000 రూపాయలు గెలిచిపోయింది అక్క. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ రాజమండ్రిలో. నాకు తెలిసి మా పెద్దమ్మ అద్భుతంగా ఆడుతుంది. పెద్దమ్మ లోపల రండి, డాన్స్ చేయండి, డాన్స్ చేయండి. గేమ్ ఏంటంటే ఎవరికైతే ఎక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళే విన్నర్. స్కోర్ ఎక్కడ వస్తుంది? ఈ మ్యాట్ మీద వస్తుంది. మీకు ఇచ్చే బాల్ ఆ రింగుల నుంచి ఇసిరేస్తే ఈ మ్యాప్ కి అంటుకుంటది అనమాట. ఆ మ్యాప్ లో మీ బాల్ ఎక్కడైతే ఏ సంఖ్యకైతే మీరు కొడతారో ఆ సంఖ్య స్కోర్ మీ స్కోర్ అవుద్ది. ఇక్కడ నుంచి ఒకరు ఆడతారు, దాని తర్వాత ఇక్కడ నుంచి ఒకరు ఆడతారు. ఇద్దరు స్కోర్లు క్యాలిక్యులేట్ చేస్తా ఉంటా. లాస్ట్ కి ముగ్గురు ఆడిన తర్వాత ఎవరి స్కోర్ అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళే విన్నర్. సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. 3 2 1 go. $180, $190, $210 మీ స్కోర్. రెండమ్మా. Al Pacino, what you want to tell me no? Del casino, welcome and they don't say no. Hip me no. 80 plus 110, 190.
సో టోటల్ గా మీ ఇద్దరితో కంపేర్ చేస్తే మీ స్కోర్ ఎక్కువ ఉంది కాబట్టి 1 పాయింట్ వచ్చింది బెస్ట్ ఆఫ్ 3 లో. సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నానా? ఫస్ట్ పాయింట్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా ఈ పాయింట్ గెలవాలి. చూసి జాగ్రత్తగా 200 పాయింట్ నీకే వచ్చినాయి 200 పాయింట్లు. ఓ ఫేస్ లో ఆనందం ఏది, ఓ జోష్ ఏది. 9th క్లాస్ మంచి మార్కులు వస్తే నువ్వు ఏ అనవా? రెడీ ఏసైనా 200 plus 190 390 390 all the best. సో వీళ్ళిద్దరు ఆడిన తర్వాత నీ స్కోర్ ఎంత? 390. ఈ పాయింట్ వచ్చింది. ఆనందం తెలిసేలాగా డాన్స్ చేయాలి నువ్వురా. రెడీ 3, 2, 1 మ్యూజిక్. నీ డాన్స్ షో ఏళ్ళు తీసుకెళ్లి స్విచ్ బోర్డ్ లో పెట్టడం బెటర్. $220 plus 190 410. Wow! 410 I'm a score. Okay, ready? Go for it. $180 plus 100 $280. Round winner. Congratulations, 3,000 rupees. అండ్ రాజమండ్రిలో సూపర్ గా ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేశాం కాబట్టి ఐశ్వర్య బియ్యం తరపు నుంచి మీకు అందరికీ గిఫ్ట్ హ్యాంపర్స్. అది రాజమండ్రిలో ఈ రోజు బాగా ఎంజాయ్ చేశాం కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ ఆడవాళ్ళు మీకు.